సినిమాల ప్రభావమే అని చెప్పలేము, కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది, కొంతమంది అమ్మాయిలకి కానీ ఆడవాళ్ళకి కానీ సొసైటల్ స్టాండర్డ్స్, నేను ఎందుకంటే ఆ హీరో కండలు పెంచుతా ఉన్నాడు, సిగరెట్ తాగుతా ఉన్నాడు, ఇలాంటివి చూసి అమ్మాయిలు అట్రాక్ట్ అవుతా ఉన్నారు కదా, చాలా మందిని చూస్తా ఉన్నాం మనం. సో సొసైటీ స్టాండర్డ్స్ అండి. ఇప్పుడు హీరో అనేవాడు పోలీస్ కి, లీగల్ సిస్టమ్ కి భయపడ్డండి. ఎవరిని కాల్ చేయాలంటే కాల్ చేస్తాడు. హీరోయిన్ ని టీజ్ చేస్తే లేదా ఈవ్ టీజింగ్ చేస్తే ఆ అమ్మాయి కోసము ఎంతమంది అయినా నరుక్కుని పోతాడు, ఎంతమందినైనా షూట్ చేసేస్తాడు. సో యాంటీ అంటే పోలీసులు కొట్టేస్తాడు, అంటే అగేన్స్ట్ ఎనీవన్, అంటే హీఈస్ ద సుప్రీం అన్నమాట. సో అలాంటి మీరు చూసారండి ట్రేడ్స్, అఘోరి ఆర్ సమ్మన్, ఇతను మనకి డిస్ప్లే చేస్తున్న ట్రేడ్స్ ఏంటి? నాకు ఎవరు అతీతం లేరు, ఇటు రిలీజియస్ పీపుల్ తాలూకా దగ్గర రెస్పెక్ట్ లేదు అతనికి, అతను ఈ రూల్స్ కంప్లీట్ గా అబైడ్ అవ్వట్లేదు. ఇంకొక పక్క మనము ఇక్కడ జెండర్ రూల్స్ అనేవి ఏ పర్టికులర్ కేటగిరీలోకి ఆయన అబైడ్ అవ్వట్లేదు. సో ఇట్లా ఈ డజంట్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ కేటగిరీ. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నేను ఒక రెబిలియన్ ని, అంటే చూసారా రెబిలియస్ మెంటాలిటీ మనకి కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం. హీరో ఎంత రెబిలియస్ గా ఉంటే, హీరో ఎంత జెలసీ పుట్టిస్తా ఉంటే అంత ఇష్టపడతా ఉంటది ఆ అమ్మాయి. సో అలాంటి మెంటాలిటీ ఈమెది అవ్వచ్చు. ఇట్ మైట్ బి, అంటే 100% చెప్పలేము, బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఉన్న సిచ్యుయేషన్స్ బట్టి అలా కూడా మనం అనుకోవచ్చు. మూర్తిస్వామి గారు చెప్పండి. అంగాన్ని లింగానికి అర్పించిన తర్వాత వాళ్ళ ఆశ, శ్వాస, ధ్యాస మొత్తం శివనామ స్మరణే. అలాంటిది మేము చూస్తే కారు లోపల బొమ్మలు పెట్టుకుని బొమ్మలాట ఆడుతా ఉంది. అదేవిధంగా చూపేమో ధర్మం మీద ఉంది, చింతనేమో అమ్మాయిల మీద ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఇది మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలంటే, అఘోరి తత్వం అంటారు. ఆమె నేను మగాన్ని కాదంటుంది, స్త్రీని అంటుంది. అంటే ఇది వాస్తవికాలలో వెళ్తే ఆయన నాతో ఫోన్ లో మాట్లాడారండి. ఒకసారి కాళాస్త్రికి వచ్చాడు, మా పీఠానికి రావాలని నాకు ఫోన్ చేశారు. చీర కట్టుకుంటా మీ గుడికి వచ్చి చీర మీరు నాకు ఇవ్వండి అని. అమ్మా నేను కొంచెం బయట ఉన్నాను తల్లి, ఇప్పుడు మా ఆలయానికి. మూర్తి గారు అసలు ఒకటి క్లారిటీ ఇవ్వండి, ఈ అఘోరాలు అసలు డ్రెస్సులు వేసుకోవచ్చా? వేసుకోకూడదండి, అస్సలు వేసుకోకూడదు. అఘోరీలు అనేది వేసుకోకూడదు. బట్ ఈ అఘోరి నన్ను అడిగారనమాట, కాళహస్తికి వస్తున్నాను, మీ ఆలయానికి వస్తున్నా, మీ ద్వారా, మీ ఆలయం ద్వారా నాకు చీర ఇస్తారా, చీర కట్టుకోవాలని అన్నారు. అంటే అప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఈయన పబ్లిసిటీ మీడియాలోకి రావాలా అని కొంచెం హంగామా చేయాలంటున్నారు, వద్దు స్వామిని కొంతమంది చెప్పడం వల్ల, నేను బయట ఉండడం వల్ల ఆమె నేను కలవలేదండి వాస్తవమైతే. కానీ ఆ గోరీలు ఎక్కడ గాని దుస్తులు ధరించరు. నాగా సాధువులు ఉన్నారండి, నా స్త్రీల్లో దిగంబరులు ఉన్నారు, తెలుసా మీకు? మాతాజీలు ఉన్నారు. నేను మీ అనంతపురం దిగంబర మంగమ్మ అనేసి 90లో 92, 93, 94 ప్రాంతంలో మంగమ్మ అంటే చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఆమె దిగంబరంగా న్యూడ్గా నేకడుగా ఉంటుంది, ఒంటి మీద నూలు పోగుండదు అమ్మకి. దిగంబర మంగమ్మ అంటారు. అంటే అలా సాధన చేసే వాళ్ళు అలా ఉన్నారు. మాతాజీలు, అఘోరీలు, దిగంబరులు ఉన్నారు, స్త్రీల్లో కూడా ఉంటారు. కానీ ఈయన చాలా ప్రత్యేకంగా ఉన్నారండి. అంటే అఘోర, ఇందాక ఆ స్వామి చెప్పినట్టు అఘోర అనే ఒక పదానికి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తిగా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము సహించము. ఇది చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా. పెద్దవాళ్ళ దృష్టికి, పెద్ద అఘోరీల దృష్టికి తీసుకువెళ్తున్నాను. ఇది నిజంగా మన సమాజంలో ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన కూడా నేను భావిస్తాను. ఎందుకంటే అఘోరి అనేది మహాశక్తి అండి. ఆ శక్తి అనేది మనం మాటల్లో చెప్పలేని విధానం. ఈశ్వర స్వరూపులేవాడు. మీరు అనేది ఇప్పుడు ఈ శ్రీనివాస గారికి అంటే శక్తులు లేవంటారా? శక్తి ఉండే కంటే అరవడము, ఇలా అమ్మాయిలతో తిరగడము, ఇలా మాట్లాడము. నేను ఒక వీడియో చూశాను, పోలీస్ అధికారి మీద ఆయన దురుసుగా ప్రవర్తించడము, కొట్లాటేసుకోవడం అఘోరీలు చేయరండి. శక్తులు ఉండేవాళ్ళు ఎవరు ఇలా చేయరు. ఒక సాధకులు అనేవాళ్ళు అలా మాట్లాడకూడదు కూడా. సాధన చేసేవాళ్ళు ఎంతో మౌనంగా నియమ నిష్టలతో ఉంటారు. ఒక సాధకులు అనే విధానం, అఘోరి విధానంలోనే అసలు మీరు అడిగిన దుస్తులు వేయించన్నారు, దుస్తులు ధరించరు అఘోరాలు. నేను 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు అఘోరీలు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళతో నేను సహజీవనం, వాళ్ళతో కొన్ని నెలలు గడిచి సేవ చేసుకుని ఉన్నా.
హిమాలయాల్లో మన పంచనాగ్ దగ్గర అమర్నాథ్ గుహ దగ్గరలో పంచనాగ్ గుహలో ఉన్నారు. 120 సంవత్సరాలు ఆ బాబాకి ఇప్పుడు బతుకున్నారు. ఆయన దిగంబరుడే, అఘోరినే. అలా అంత మంచు కొండల్లో -డిగ్రీలో కూడా వాళ్ళు గుడ్డలు వేసుకోరు. అలాంటిది ఈయన గుడ్డలు ధరించడము, వింత వింత లిఫ్టిక్లు పోయి ఇవన్నీ లేదండి. ఒక విభూది భస్వం తప్ప వాళ్ళు ఒంటి మీద ఏమీ ఉండదు.